వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. ప్రయాణికులు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చే క్రమంలో డ్రైవర్లు ఎల్లప్పుడూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో నిర్వహించిన రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్టీసీ రెడ్ బస్తో విడదీయలేని అనేక మధురమైన జ్ఞాపకాలు ఉంటాయని అన్నారు. ప్రజలను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే బాధ్యత ఎంతో గొప్పదని తెలిపారు. ఎలాంటి ప్రమాదాలు లేకుండా విధులు నిర్వర్తిస్తూ డ్రైవర్లు చూపుతున్న క్రమశిక్షణ, నిబద్ధత అభినందనీయమన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉన్నత స్థాయికి చేరుకున్న ఎందరో ఉన్నారని, వారిలో తాను కూడా ఒకరినని, ఆర్టీసీ బస్సు ప్రయాణం తన జీవితంలో ఒక తీపి అనుభూతిగా నిలిచిందని, డ్రైవర్లతో తనకు గల అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రమాదాలు జరగకుండా విధులు నిర్వర్తించిన ప్రతి ఒక్కరిని సత్కరించడం సముచితమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రామ్ నారాయణ్, డిపో మేనేజర్ మాధవ్, డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు, ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మరి సొసైటీలో అదేవిధంగా మనకి విశాఖపట్నానికి వచ్చేటువంటి న్యాయానికి ఒకసారి అందరూ కూడా చేసి సత్తాలు చదువుకొని మరి ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతుంది. ఆ సందర్భంగా మరి అదేవిధంగా వారందరికీ కూడా అందరికీ ముందుగా రోడ్డు భద్రతా మాసోత్సవాల శుభాకాంక్షలు. ఏపీఎస్ఆర్టీసీలో వర్క్ చేస్తున్నటువంటి ఓమినిన్ డ్రైవర్స్, పెయిడ్ డ్రైవర్స్, అలాగే హైర్ బస్సెస్ మీద వర్క్ చేసే డ్రైవర్స్ అందరూ కూడా డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ, అలాగే డ్రైవర్ ఒక బస్సుని స్టార్ట్ అయిన దగ్గర నుంచి గమ్యం చేరుకునేంత వరకు కూడా ఒక డ్రైవర్ సోదరుడు ఎంత జాగ్రత్తగా ఉంటే బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉండి అలా వాళ్ళ గమ్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. మనందరము కూడా చిన్నప్పటి నుంచి దాదాపుగా ఏదో ఒక సందర్భంలో ఆర్టీసీ బస్, రెడ్ బస్ అని కూడా అనేవాళ్ళము. చిన్నప్పటి నుంచి ఎర్ర బస్ ఎక్కొచ్చారా అని అలాంటి బస్సెస్ మీద జర్నీ చేసి ఈ స్థాయికి చేరుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇలా వీటిలోనే ఒక సంవత్సరం నుండి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పైబడిన వారు కూడా, వాళ్ళందరూ అంత సర్వీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఇప్పటివరకు సురక్షితంగా ప్రయాణికులందరినీ కూడా గమ్యానికి చేర్చిన వాళ్ళందరినీ సత్కరించాలని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టుకుని ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా వాళ్ళందరినీ సత్కరించాలనే నిర్ణయం తీసుకున్నందుకు